థియేటర్స్ చూసుకుంటే అటు మల్టీప్లెక్స్ అయినా, ఐమాక్స్ అయినా ఇప్పుడు రేట్లు పెంచుతున్నారు. ఎలా పడితే అలా పెంచుతారు. దీని మీద సుప్రీం కోర్ట్ కూడా రియాక్ట్ అయింది. సో, ఈ విషయం మీద ఏం చెప్తారు? ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే, సినిమాని అబ్నార్మల్ రేట్లు పెట్టి వేస్టేజ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ చేసి ప్రజల మీద రుద్దడం ఎంతదాకా కరెక్ట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే వేస్టేజ్ చేస్తున్నారో వాళ్ళు కంట్రోల్ చేయలేని నిర్మాతలకి మీరు రేటు పెంచి వాళ్ళ ప్రజల్ని రక్తం తాగి ఆ రక్తాన్ని ఆ కుటుంబం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నేను నిర్మాత రేట్లు పెంచిన నిర్మాత చెప్తున్నాను. అలా అలా ఎంతో మేము అరుస్తున్నాం, వాగుతున్నాం, మాట్లాడుతున్నాం. దాంట్లో మల్టీప్లెక్సెస్ వచ్చి రూ. 210 పాప్కార్న్, రూ. 500 ఇది డ్రింక్స్. అంటే సోమని మొత్తం టోటల్గా చూస్తే నిన్న సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నప్పుడు సినిమా సామాన్యుడు సినిమా చూడండి రూ. 2000 కావాలా, ఇది అవసరమా అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మల్టీప్లెక్సెస్ వెళ్ళాయి కోర్టుకి. అంటే కోర్టు వారికి కూడా అర్థమైంది, అత్యున్నత న్యాయస్థానానికి అర్థమైంది. ఏమని అర్థమైందంటే వీళ్ళు ప్రజలు దోచుకుంటున్నారు, వీళ్ళు ప్రజలు రక్తంతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని మన ప్రజలు ఆటోమేటిక్గా థియేటర్లో తగ్గిపోయాయి కనుక థియేటర్లో సినిమాకి వచ్చి చూడాలి అంటే సాధారణ రేటు పెట్టాలి. ఈ సాధారణ రేటుకి మనం ఎక్కడో కానీ మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇది కరెక్ట్ కాదు అని ఫస్ట్ నిర్ణయం కర్ణాటక తీసుకుంది. ₹200 దాటి పెట్టకూడదు. ఓకే. ఆ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తం రాష్ట్రాలన్నింటికి కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. మీరు ₹200 ప్రతిపాదిస్తూ ₹200 దాటి పెట్టకుండా తినుబండారాలని తక్కువలో పెట్టి ప్రజలకి అందుబాటులో సినిమాని చూడటానికి ఇవ్వండి. ఇది మీరు దోచుకోవద్దు అని మల్టీప్లెక్స్లకి చెంపదెబ్బ కొట్టింది. ఓకే. ఇప్పటికైనా మల్టీప్లెక్స్లు అందరూ గవర్నమెంట్లో అయినా కళ్ళు తెచ్చుకొని వాళ్ళందరి మీద ఒకలాగా నా రేట్లుగా మీరు గవర్నమెంట్ ఆర్డర్లు రేటు పాస్ చేయకపోతే డైరెక్ట్గా వీళ్ళు తీసుకెళ్ళి నాన్ వేరియబుల్ వారెంట్గా లోన్ వేసేయాలి. ఓకే. ఎందుకంటే నా మాట అంటే ప్రజలు థియేటర్కి వస్తేనే సినిమా బాగుందా బాగోలేదో తెలుస్తుంది. ప్రజలు థియేటర్కి రాకుండా నువ్వు సినిమాని పెట్టి అక్కడ అడ్డు పెట్టి అక్కడ నువ్వు గేమ్ ఆడుకుంటే ఏం ప్రయోజనం? సినిమాని ఒక థియేటర్ పెట్టి నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ నడుపుకుంటున్నావు. సినిమాని ఒక బోధం చూపించి నువ్వు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ సరదాగా నీ తిండి ఫుడ్ రెస్టారెంట్ బారు రెస్టారెంట్ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయిస్తున్నావు. అంటే ఒక సినిమా అనేది ఒక పేరు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నావు. నిర్మాత నష్టపోతున్నాడు, కాంప్లెక్స్ వాడు నష్టపోవట్లే, ఎగ్జిబిటర్ నష్టపోతున్నాడు. కానీ ఎగ్జిబిటర్ కాదు, అక్కడ కాంప్లెక్స్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్ అంటారు. కనుక ఇలా దోచుకుంటుంది తెలంగాణలో ఫస్ట్ ఉంది. ముగ్గురు ఇక్కడ, ఒకరు దిల్ రాజు, ఒకరు అరవింద్, ఒకరు వచ్చి సునీల్ గారు. ఈసారి అరవింద్ గారు తప్పించుకోలేరులేండి. EEE అనే సినిమా థియేటర్ ఆయనదే అని ఒప్పుకున్నాడు. అది నాదే అని ఒప్పుకున్నాడు. విజయవాడలో థియేటర్ కూడా నాదే అని ఒప్పుకున్నాడు రాజు. మరి ఈ థియేటర్లకి మీరు అమ్ముతున్న రేట్లు ఎంత, మీరు తినుబండారాల రేట్లు ఎంత ఒక్కసారి చెప్పగలరా అరవింద్ గారు? సునీల్ గారు AVMBలో మీరు ఎంత అమ్ముతున్నారో చెప్పగలరా? సునీల్ గారు మీకున్న 45 మల్టీప్లెక్స్లో ఎంత అమ్ముతున్నారో చెప్పగలరా? సునీల్ గారు. దిల్ రాజు గారు మీకున్న LB నగరు, మీకున్న మొత్తం టోటల్గా అత్తాపూర్ ఇవన్నీ మీరు ఎంత అమ్ముతున్నారో చెప్పగలరా? దిల్ రాజు గారు. తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తుంది ముగ్గురు. దాంట్లో గవర్నమెంట్కి అతి దగ్గర ఉండి గవర్నమెంట్ పోస్ట్లో ఉండి FDC చైర్మన్గా ఉండి ఇష్టం వచ్చినట్టు ప్రజలను ఆడుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటారా? లేకపోతే పై మాటలు మాట్లాడి ఇది నేను మాట్లాడిన మాటలాగే ఉంటుంది, నాకు చేతలు నా దగ్గర ఉండవు అనుకుంటే ప్రజలు మీకు 2028 కంపల్సరీ ప్రజలకి వాళ్ళకి కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఆ ఓటు హక్కు అనేది కంపల్సరీ దానికి కూడా రిప్లై చెప్తారు అన్న మాట కూడా మీరు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేస్తే అభినందిస్తాం, చెడు చేస్తే 100% మేము అడుగుతాం. అడిగే రైతు మాకుంది. మా సినిమాలు చిన్న సినిమాలు నాశనం అయిపోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయి. మీ మొత్తం టోటల్గా ఏ అయితే అంగబలం ఉందో ఈ దిల్ రాజు గారు మాట విని చిన్న సినిమా వాళ్ళని చంపేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. చిత్రపూర్ కాలనీలో నిజమైన సినిమా కార్మికుడు ఉన్నాడా, లేకపోతే బయట వాళ్ళు ఉన్నారా? కోటీశ్వరుడు ఉన్నాడా, లేని వాళ్ళు ఉన్నారా? కార్మికుడు ఉన్నాడా, లేకపోతే లేనివాడు ఉన్నాడా? ఎమ్మెల్యే ఉన్నాడు, MP ఉన్నాడు, అందరూ ఉన్నారు. రసమయ్య బాలకృష్ణ గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఎప్పుడు మెంబర్షిప్? నిజమైన కృష్ణానగర్ కార్మికుడు ఎప్పుడు మెంబర్షిప్? అలా చాలామంది చెప్పుకుంటూ వెళ్తే ఎమ్మెల్యేలు, MPలు, CAలు, పోలీస్ డిపార్ట్మెంటు చిత్రపూరి కాలనీలో మొత్తం టోటల్గా ఉన్న వాళ్ళదే రాజ్యం.
కార్మికుడు వచ్చి కృష్ణానగర్లో ఇల్లు లేక రెంట కట్టలేక బాధలు పడుతూ కష్టపడుతూ ఉన్నాడు. మీ మాటలు మనం చెప్తూ ఉంటే నిజమైన కార్మికుడు మీరు చిత్రపూర్లో ఉండండి అంటే అవును నిజమేమో అనుకున్నారు. అది నిజం అవుద్దా లేదో చూద్దాం. ఎలక్షన్స్లో దీనికి ముడి పెట్టట్లేదు. ఎలక్షన్స్లో అందరూ గెలవాలి, నవీన్ ఏదో గెలవాలని కోరుకుంటాం. కానీ మీరు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అమలు చేయకపోతే హైకోర్టుకి వెళ్తాం. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కంపల్సరీ ఈసారి మాత్రం మేము దగ్గరుండి కోర్టు వారు ఇచ్చినట్టు అన్ని అందుబాటులో వచ్చి తెచ్చేటట్టు చూస్తాం. మాకు 5వ షో ఇవ్వాలి. మల్టీప్లెక్స్లో 100 రూపాయల టికెట్ 20% ఆక్యుపేషన్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, దయచేసి సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాకి చిన్న సినిమాకి వ్యత్యాసం ఉండాలి. 20% ఆక్యుపేషన్ ఇస్ బయట 80% ఆక్యుపేషన్ మీరు 200 పెట్టుకోండి, 300 పెట్టుకోండి, 250 పెట్టుకోండి, యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్. కానీ 20% ఆక్యుపేషన్ యాజ్ గాంధీ రేట్ జీవో ప్రకారం, గాంధీ గారి టికెట్ జీవో ప్రకారం 20% 100 రూపాయలు దాటి పెట్టకూడదు. 25 రూపాయలు దాటి పాప్కార్న్ పెట్టకూడదు. 25 రూపాయలు దాటి కూల్ డ్రింక్ పెట్టకూడదు. 50 రూపాయలు దాటి తినుబండారాలు ఉండరాదు. 100 రూపాయలు టికెట్ దాటి ఉండరాదు. ఇది ఆటోమేటిక్గా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి పెడతారా, మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళి మీ మీద మళ్ళా అది కూడా చెప్పమంటారా అనేది నిర్ణయం, చాయిస్ ఆఫ్ మీది. కనుక దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమాకి వెళ్ళాలి, పెద్ద సినిమాకి వెళ్ళాలి. మీ చిన్న సినిమాకు తక్కువ రేటు, పెద్ద సినిమాకి ఎక్కువ రేటు వచ్చేటట్టు అందరం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.